కర్ణుని మరణ వార్త వినగానే కుంతిదేవి స్పృహ తప్పి పడిపోయింది. దుర్యోధనుడు గదను కింద పడేసి మనోవేదనతో అక్కడి నుండి వెళ్లిపోతుండగా శకుని దుర్యోధనుడు ఆపి, ఇలా యుద్ధం మధ్యలో ఎక్కడికి పోతున్నావు అని అనగా, ఇక యుద్ధాన్ని ఆపివేయండి. నా మిత్రుడు కర్ణుడు లేని ఈ యుద్ధంతో జయ అపజయాలతో నాకు ఇక పని లేదు, నాకేమీ వద్దు, రాజ్యం వద్దు, యుద్ధం వద్దు అని నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. కర్ణుడి మరణ వార్త విన్న ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడ్డాడు, కన్నీరు కూడా కార్చాడు. అది చూసిన సంజయుడు, మహారాజా మీ కుమారులు అంతమంది చనిపోయినా కూడా మీరు ఇంత బాధపడలేదు, కర్ణుడు చనిపోయాడని తెలిసి ఇంత బాధపడుతున్నారు ఎందుకు అని అడిగాడు. అందుకు ధృతరాష్ట్రుడు, కర్ణుడు లేకుంటే నా కొడుకు దుర్యోధనుడు కూడా ఇక లేనట్లే, ఇప్పటి వరకు నా కొడుకు బ్రతుకుతాడేమో నమ్మకానికి కారణం కర్ణుడే, అతని ప్రతాపం. ఇప్పుడు కర్ణుడే లేడంటే దుర్యోధనుని పాండవులు సునాయాసంగా చంపేస్తారు అని అంటూ బోరున ఏడవడం మొదలు పెట్టాడు. యుద్ధ భూమిలో మరణించి ఉన్న కర్ణుని చూసి అర్జునుడు, కృష్ణ మొత్తానికి ఒక దుర్మార్గుడు చనిపోయాడని అన్నాడు. తప్పుగా అర్థం చేసుకున్న అర్జున, కర్ణుడు దుర్మార్గుడు కాడు, అతనంత ధర్మశీలి, త్యాగశీలి, గుణశీలి. 3 లోకాలలో వెతికి చూసినా ఎక్కడ కనబడు.